హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను సింపుల్గా తయారు చేసుకునే పావ్ బాజీని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. స్ట్రీట్ స్టైల్లో ఇలా చేస్తానండి. ఇది సింపుల్గా మన ఇంట్లో కూరగాయలతోనే చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత వెజిటేబుల్స్ కాను నేను బంగాళదుంపలు, క్యాప్సికము, బీన్స్, క్యారెట్ తీసుకున్నానండి. వెజిటేబుల్స్ని అవి ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఫస్ట్ అయితే బంగాళదుంపలు వేసుకున్నాను. ఒక బంగాళదుంప తీసుకున్నాను, ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి, ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలానే క్యారెట్ కూడా ఒక క్యారెట్ తీసుకున్నాను, దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. బీన్స్, లాంగ్ బీన్స్ ఒక 5 బీన్స్ తీసుకున్నాను, వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇవన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ పోయాలండి. ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ ఆన్లో ఉంచుకోవాలి. ఇది 3 విజిల్స్ అనే కన్నా మెత్తగా అయిపోవాలండి, మెత్తగా ఉడికేటట్లుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత పావు బాజీ బండిలు తీసుకొచ్చుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నాను, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఒక ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకున్నానండి. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి లవంగాలు, ఒక 4 లవంగాలు వేసుకున్నాను, ఒక చెక్క వేసుకున్నాను, అలానే 1 యాలక్కాయ కూడా దంచి వేసుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను, ఒక చిన్నది వేసుకొని వేపుకున్నానండి. ఇలా వేగిన తర్వాత కొంచెం ఇంకా నేను ఏం వేయలేదు, జస్ట్ సింపుల్గా చేశానండి. ఇదైతేను చాలా ఇష్టంగా కూడా తినచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. ఇవి కొంచెం స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. ఈలోగా కుక్కర్ విజిల్ మూత తీసేసి వెజిటబుల్స్ అన్నిటిని మన పొటాటో స్మాషర్ ఉంటుంది కదా, దాంతో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ వెల్లుపుకొని పక్కన పెట్టుకోవాలండి మెత్తగా. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి, ఫ్రెష్దేను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటాలను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మగ్గ పెట్టుకుంటున్నానండి. అవన్నీ కొంచెం మగ్గాలి. టమాటా, ఉల్లిపాయలు కొంచెం మగ్గేలాగా కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గ పెట్టుకుంటున్నాను. టమాటాలు అనేది మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు ఏం చేశారంటే ముందుగానే వెనిపి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ని, ఆ వెజిటేబుల్స్ వాటర్తో సహా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అవి వంపుకోండి, లేదంటే కనుక ఇంక అట్లానే వేసేసుకోవచ్చు. అలా వేసేసుకొని ఈ మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇది కనుక కొంచెం ఎలా అంటే గట్టిగా ఉందనుకోండి, వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అంటే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ కర్రీకి తగినంతగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనికోసం నేను ముందుగా కారం వేసుకుంటున్నానండి. ఇది మసాలా కారం, అది కారం తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇది. అలానే గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేయించిన పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిందేనండి, ధనియాలు జీలకర్ర పౌడర్ అనేది. ఇప్పుడు గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు పావు బాజీ మసాలా ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను సింపుల్గా చేసుకుంటున్నాను. ఇలా నేను మీ దగ్గర పావు బాజీ మసాలా పౌడర్ ఉంటే కనుక దాన్ని కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఈ స్పైసెస్ అని ఆ కర్రీకి పట్టేట్లాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేయడం వల్ల అదంతా బాగా కర్రీకి ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది.
ఇలా ఇది కూడా వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసేసుకొని మళ్ళీ కలిపి పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మీకు కనుక గ్రేవీ కొంచెం దగ్గర పడింది అనుకోండి, వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అప్పుడు అది ఇంకా గట్టిగా ఉంటుంది. అది కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇంకా లాస్ట్‌లో ఇది అయిపోయిందండి. చూడండి తెలుస్తుంది కదా మనకి అదంతా కర్రీ అంతా. ఇంకా లాస్ట్‌లో దించే ముందు కొంచెం నేను పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అంతే అండి, పావు బాజీలో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇది సింపుల్గా తయారు చేసుకునే వెజిటేబుల్ కర్రీ అండి పావు బాజీలోకి ఇది. ఇప్పుడు బన్నులు తీసుకున్నానండి. పావు బాజీ బన్నులు ఉంటాయి కదా, ఆ బన్నుల కోసం ముందుగా పెనం పెట్టుకున్నాను. దోస పెనం పెట్టుకొని అది హీట్ చేసుకుంటున్నానండి. ఈ లోపల పావు బాజీలు ఉంటాయి కదా, వాటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా విడిపోకుండా మధ్యలో కట్ చేసుకోవాలండి ఇవి. ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని బండ్లని ఇలా మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను అమూల్ బటర్ తీసుకున్నాను. ఈ అమూల్ బటర్ తీసుకొని ఆ పెనం మీద వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏవైతే కట్ చేసుకున్న బన్నులు ఉన్నాయి కదండి, ఆ బన్నుల్ని ఈ పెనం మీద వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే ఎలా అంటే వేడి చూపించడం అండి. బండ్లు అనేవి ఒక 2 డేస్ క్రితం చేసి ఉంచుతారు కదా, అందుకని కొంచెం ఏంటంటే నేను వేడి చేయడం కోసమని ఇలా పెట్టుకున్నాను. రెండు వైపులా కొంచెం వేడి అయిన తర్వాత ఇంకా దీన్ని తీసేసి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. కొంచెం క్రంచీగా కావాలంటే కనుక ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చండి వీటిల్ని. నేనైతే ఒక్కొక్కటేమో కొంచెం క్రంచీగా కూడా ఉంచుకున్నాను. అలానే ఎన్ని కావాలంటే అన్ని బండ్లని ఇలానే బటర్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పావు బాజీలని చక్కగా కర్రీతో తినడమేనండి. ఇప్పుడు కర్రీ ముందుగా ప్రిపేర్ చేశాను కదా, ఆ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా టేస్టీగాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ పావు బాజీలని. ఇప్పుడు పైన కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. ఈ పావు బాజీలోకి నిమ్మకాయ ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అదే మనకి బయట పావు బాజీ బండిలో అనుకోండి, ఎక్కువ ఏమంటారంటే బంగాళదుంప పేస్ట్ ఒకటి, బఠానీ పేస్టే ఉంటుందండి. దీనిలో అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మన హెల్త్కి కూడా చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. ఇలా తయారు చేసుకొని పెట్టండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బటర్ పావు బాజీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వంటకం నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం వలన నేను ఎప్పుడైతే వీడియోస్ పెడుతూ ఉంటానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.